అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను అస్సాంలో ఉన్నా. అస్సాంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎట్లా పరిచయం అంటే కన్యాకుమారిలో సన్ రైజ్ టైంలో ఒక పొజిషన్కి పోయి నిలబడితే నాలానే ఒక ట్రావెలింగ్ ఇష్టం ఉన్న పర్సన్ పక్కన వచ్చి నిల్చుంటే జస్ట్ ఒక 1 అవర్ కన్వర్జేషన్. ఆ తర్వాత మేము కలవలేదు, కానీ 4 years నుంచి మేము ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. తను ఎప్పుడు అడిగేవాడు, ఎప్పుడన్నా మా ఇంటికి రా అంటే నేను ఫిక్స్ అయిపోయినా. నన్ను అంత అడిగినంటే నేను ఖచ్చితంగా వస్తానండి. ఇండియాలో ఎక్కడున్నా కూడా మా ఇంటికి రా అని రిక్వెస్ట్ చేసి మంచిగా నాతో మాట్లాడితే అంటే నాకు తెలిసిపోద్ది మనిషి లోపల నుంచి మాట్లాడుతున్నాడా బయట నుంచి మాట్లాడుతున్నాడా తెలిసిపోద్ది. తనకి అడిగే విధానం బట్టి నేను ఫిక్స్ అయిపోయినా, ఏదో రోజు నువ్వు పెళ్లి చేసుకో మీ ఇంటికి వస్తానన్నట్టు. ఎందుకంటే అంతా క్లోజ్ అయిపోయినాం అన్నట్టు. ఫైనల్గా నాకు తెలియదు 25 days అవుతుందట మ్యారేజ్. దొంగ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. మా ఫ్రెండ్ని చూపిస్తా. ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటుంది, కానీ మంచి పర్సన్. అండ్ ఈరోజు అతను పనిచేసే టీ గార్డెను మొత్తం ఇదంతా చుట్టుపక్కల మొత్తం తిప్పి చూపిస్తా అన్నాడు. మొత్తం ఇప్పుడు నేను చూపిస్తాను. నైటే చూపిద్దాం అనుకున్నా కూడా కానీ చిన్నగా అయిపోద్ది అని చెప్పి చూపించలేదు. తన బైక్ కూడా సేమ్ హెచ్ఎఫ్ డీలక్స్, కొత్త బైక్. అండ్ మన బండి అక్కడ పార్క్ చేసిన, బండి మొత్తం మట్టి పట్టేసింది. ఎందుకంటే పూరా జర్నీ మట్టిలను కదా, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. మా ఫ్రెండ్ని చూపిస్తా అండ్ చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ చూపిస్తా. ఈరోజు అస్సాంలోని టీ గార్డెన్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ తెలుగు ట్రావెలర్ హరీష్, యువర్ వాచింగ్ తెలుగు ట్రావెలర్ హరీష్ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇతనే నా ఫ్రెండ్ ఉమేష్ అని చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్స్. ఈయన కూడా వచ్చింది అతను కన్యాకుమారి. ఈయన కూడా ఇక్కడ ఇంకా లోకల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఇంకా उमेश भाई कैसे हो आप? मैं फाइन हूँ, बहुत अच्छा हूँ। आज मैं टी गार्डन, आसाम का टी गार्डन, डिब्रूगढ़ डिस्ट्रिक्ट का टी गार्डन घूमूंगा। उसके बाद टी फैक्ट्री, टी फैक्ट्री के बाद आपका डिब्रूगढ़ डिस्ट्रिक्ट का जो ब्रिज है वहीं पे आपको लेके जाऊंगा। ठीक है. సో ఇప్పుడు మొత్తం మేమంతా ఇంకా నా బైక్ మీద ఇంకా వెళ్తున్నాం. మొత్తం అన్ని ప్లేసెస్ చూడడానికి, టీ గార్డెన్ కానీ మొత్తం ఇండస్ట్రీ కానీ. సో ఇంకా రెడీ అయినాం, టిఫిన్ చేసేసినాం, వెళ్తున్నాం ఇంకా అస్సాంలోని టీ గార్డెన్లోకి. చలో ఉమేష్ వాళ్ళ బ్రదర్స్ అంట వీళ్ళందరూ. అంటే నన్ను పరిచయం చేయడానికి పిలిచిన వీళ్ళందరినీ ఇక్కడ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా టీ గార్డెన్ లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం ఒకటే రోడ్ స్ట్రీట్ ఉంటుందంట, చూద్దాం ఇంకా. ఓకే టీ గార్డెన్లో రైడ్ మామూలుగా ఉండదు. మొత్తం చూసుకుంటే అంతా టీ గార్డెనే. भाई वो पेड़ क्यों लगा? वो पेड़ इधर धूप से बचने के लिए। क्या हुआ? धूप से बचने के लिए, ज़्यादा धूप होने से ना पत्ता जल जाता है ना, तो इसको छांव भी चाहिए. ఇవన్నీ చెట్లు అసలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దుమ్ము ధూళి అంతా పడకుండా అట్లా చెట్లు పెడతారంట, పడద్దని చెప్పేసి. ఇప్పుడు మనం అంతా చూసుకుంటే ఇది టీ ఎస్టేట్ కదా, దీని స్టోర్ ఏంటంటే చెట్టు నాటినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దాకా దీని నుంచి ఏం తీసుకోరంట. ఆ తర్వాత కట్ చేసుకుంటూ కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ పోయిన తర్వాత 2-3 years తర్వాత అప్పటి నుంచి వాటి మీద చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేస్తారంట. చిన్న ఇప్పుడు మనకు కనబడుతున్నాయి మీద లేత ఆకులు, అవి మాత్రమే పనిచేస్తాయి టీ పౌడర్కి. అండ్ అవి ఎట్లానంటే 7 daysకి ఒకసారి వస్తాయంట దాన్ని తీయడానికి. చిన్న చిగుర్లు 7 daysకి ఒకసారి చిన్న చిగుర్లు వస్తాయంట. తెంపినాక ఒకరోజు గ్యాప్ ఇచ్చి మందు స్ప్రే చేస్తారంట. మళ్ళీ 7 daysకి ఆకు తీసుకోవాల్సిందంట. ఇంకా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్యూర్ గ్రీన్ ఉంది కదా, ఇవి తెంపేసినాయి. ఇంకా లైట్ ఇక్కడ ఎల్లో ఇష్యూ ఉంది కదా, ఇంకా ఇవి తెంపలేదు. ఇవన్నీ ఫ్లకింగ్ చేస్తున్నారు మొత్తం అంతా. ఇవన్నీ మొత్తం ఆకులన్నీ సేకరణ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు వచ్చేటి, వీటిని డిస్టర్బ్ చేస్తలేరు. కొంచెం పెద్దగా అయిన తర్వాత అవి వేసుకుంటూ వస్తున్నారు మొత్తం అంతా. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత స్పీడ్గా ఆ టీ ఆకులు సేకరణ చేస్తున్నారో చూడండి. వీళ్ళు శాలరీస్ అంట 280 rupees per day. అండ్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయంట, రేషన్ కానీ అట్లా ఇట్లా చాలా ఇస్తారంట. పెద్ద యూనిట్ కదా దీనికి సంబంధించి. మొత్తం అంతా ఇంకా చేస్తూ ఉన్నారు అంతా. సో ఇప్పుడు అన్న తెంపుతున్నాడు చిగురు. ఇగో ఇది మొత్తం టీకి సంబంధించింది. ఇట్లా చేస్తే ఫ్యాక్టరీకి పోయిన తర్వాత ఏ డివైడ్ కడతా అలాగే ఇట్లా ఒక్క లీవ్లో 4 రకాలు మారుతున్నాయి మొత్తం అంతా. ఇదొక రకం, పైది ఒక రకం, కింద ఒక రకం. గ్రీన్ టీ కా లీవ్ है, स्पेशल क्वालिटी है.
గ్రీన్ టీ కా లీవ్ క్యా హే ఏ మొత్తం అన్ని ఇందులోనే మారుతూ ఉంటాయంట. ఈ పైది మాత్రం స్పెషల్ అంట, చిన్న వచ్చేది. కాండం ఒక రకము, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం. దాదాపు ఇందులో 4 రకాలు. చూడడానికి ఒకటే అయినా కూడా ఇందులో ఫ్యాక్టరీకి పోయిన తర్వాత 4 రకాలు మారుతాయంట. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. పెద్ద పెద్ద పాములు ఉంటాయంట. స్నేక్ బి హై అందరు. మొత్తం టీ ఆకులే, చాయ్ పత్తి. ఈ వాతావరణంలో చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది వెదర్ అయితే చూడడానికి. టీ ఎస్టేట్ చూడడానికి చాలా పెద్ద ఎస్టేట్. మీరు చూసుకుంటే ఇప్పుడు మొత్తం మనకు చెట్లన్నీ కనబడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు టీ తాగడమే కానీ టీ ఎస్టేట్ పోవడం ఎట్లుంటుంది అనేది తెలియదు. నేను అనుకున్నా ఇట్లాంటి వీడియో ఒకటి చేస్తాను ముందే అనుకున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ అస్సాంలో ఉన్నాడు కాబట్టి చేస్తా అనుకున్నా. ఈరోజు చేస్తున్నా. ఇంకా చూసేయండి మొత్తం వీడియో అంతా మంచిగా రికార్డ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సార్ వచ్చి అద్దు పెట్టద్దు డిలీట్ చేసి అని చెప్పేసి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. చాపత్తా ప్రాసెస్ ఏం లేదు, దాన్ని మొత్తం క్రష్ చేసినట్టు చేసి ఆ హీటింగ్ ఛాంబర్లో హీట్ చేసి చిన్న చిన్నగా పీసులు చేయడమే. ఇట్లా ఉల్లారబెట్టడం అట్లా ప్రాసెస్ ఉంటుంది. నాకు ఘోరంగా అంటే ఘోరంగా బాగా అనిపించింది. మంచిగా తీసిన ఫుటేజ్. లాస్ట్ ఇంకా ప్యాకింగ్ టైంకి పోయే టైంకి వాళ్ళ సార్ వచ్చి బంద్ పెట్టించిండు. ఇదంతా చాయ్ పత్తే. ఇంకా మా ఫ్రెండ్కు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఫుల్ వీడియో పెట్టట్లేదు. చూసుకుంటే ఇదంతా చాయ్ పత్తే. చలో ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈరోజు మేము డిబ్రూగర్ అనే ఊరు పోయి అక్కడ నుంచి వెళ్ళి బోగిబిల్ అనే బ్రిడ్జ్ పోదామని చెప్పేసి స్కెచ్ చేసుకున్నాం. చూడాలి టీ ఫ్యాక్టరీకి పోయినా. నాకైతే అది మీరు చూస్తే ఛాయ్ తాగరు మేబీ, నాకు తెలిసి అట్లా ప్రాసెస్ ఉంది. నాకు అందులో వామిటింగ్గా వచ్చింది ఆ స్మెల్కి. మొత్తం అంతా నలిపేస్తుంటే స్మెల్కి. ఇక ఎవరో కొత్త మేనేజర్ అంటే ఆయన వచ్చి ఇండస్ట్రీలో తీయద్దు, డిలీట్ చేయమని లేదు, తీయకండి అని చెప్పేసి అన్నాడు. ఒరిజినల్ ఫుటేజ్ అట్లే ఉన్నది. మా ఫ్రెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా ఫ్రెండ్ వేయమంటే వేస్తా, లేదు అని అంటే డిలీట్ చేస్తాను. ఎందుకంటే మనం వచ్చినందుకు ఆయన కూడా ఇబ్బంది కావద్దు కదా. మంచిగా ఇద్దామని ఫుటేజ్ పెట్టినా. ఇక తర్వాత ఫ్రెండ్ ఏరియాలో నేను లొకేషన్ పెట్టుకుని షార్ట్ కట్ తీసుకోపోతే షార్ట్ అవుతాను. ఈ రోడ్ పోదు, ఇది పోతుందో పోదా అనుకున్నాను. నేను ఒక షార్ట్ కట్ తీసుకోపోతున్నా. ఎందుకంటే డిబ్రూగర్ అనే సిటీలో ట్రాఫిక్ బాగుంది. ఇంకా ఉందాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం నడిపే విధానం కూడా జనాలది నాకు నచ్చలేదు. అడ్డం వస్తున్నారు, అంత ఎట్లా నడుపుతున్నారు డ్రైవింగ్. రిస్క్ అనిపించి ఒక షార్ట్ కట్ తీసిన. షార్ట్ కట్ మంచిగా ఉంది రోడ్డు. ఈ రోడ్లో వెళ్తున్నా. ఇంకా బోగిబిల్ వచ్చేసి మనకు 17 కిలోమీటర్లు ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఇంకా మీకు బోగిబిల్ బ్రిడ్జ్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను. ఫైనల్గా అయితే బోగిబిల్ బ్రిడ్జ్ పైనకి చేరుకోబోతున్నాం. అయితే ఏంటంటే పోయినసారి సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉండే, వాళ్ళు ముందు సెక్యూరిటీ ఉంటే నేను వెనక నుంచి పోయి కనీసం ఆ బ్రిడ్జ్ ఎక్కాలి అన్న కాన్సెప్ట్లో పోయి ఆ బ్రిడ్జ్ ఎక్కిన. నన్ను పిలిచిండు, మళ్ళీ పిలిచి ఎందుకు పోయినా అట్లా పోవద్దు కదా అని చెప్పేసి అన్నాడు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు గన్స్ పట్టుకుంటారు ఇక్కడ బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఎండింగ్లో. బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్. ఒక ఎడ్జ్ నుంచి చూస్తే ఇంకో ఎడ్జ్ కనబడదు, అంత పెద్ద బ్రిడ్జ్. ఫైనల్గా అయితే బ్రహ్మపుత్ర నదిపైకన వచ్చేసినాం. కింద బ్రిడ్జ్ మంచిగా ఉంటుంది మీద దానికన్నా. మీద బ్రిడ్జ్ మామూలుగానే ఉంటుంది. కింద బ్రిడ్జ్ చూస్తే స్ట్రక్చర్ మంచిగా ఉంటుంది, స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది మొత్తం అంతా. ఇందులో ఎన్ని పాయలు పోతాయి అంటే పాయలు ఇట్లా పోతూనే ఉంటాయి వాటర్. ఇప్పుడు వాటర్ హెవీ ఉన్నాయి కాబట్టి అంతా ఒకలా పోతుంది, చాలా ఫోర్స్తో పోతుంది వాటర్. నేను లాస్ట్ సారి గమనించిన, దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది ఆ ఫోర్స్ అనేది. చాలా పెద్ద రివర్ ఇది. మన చైనా నుంచి వచ్చి మళ్ళీ బంగ్లాదేశ్లో కొన్న కలుస్తుంది రివర్ ఇది. చైనాలో ఒక పేరు ఉంటుంది, బంగ్లాదేశ్లో ఒక పేరు ఉంటుంది, ఇండియాలో ఒక పేరు ఉంటుంది. ఇండియాలో మనం పిలుచుకునే పేరు బ్రహ్మపుత్ర రివర్. సరే ఇంకా వెళ్దాం. కింది సైడ్ వెళ్తే మనకు బ్రిడ్జ్ అనే స్ట్రక్చర్ మంచిగా కనబడుతుంది. లాస్ట్ టైం ఎక్కడికి పోయినామో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా భయ్యా కైసే? ఎక్దమ్ బడియా. అన్న ఇక్కడే 80 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు కానీ ఎప్పుడు రాలేదట బ్రిడ్జ్కు. సరే నేను తీసుకుపోతా పా అని చెప్పి తీసుకొని వచ్చిన. అండ్ మనం బండిని కూడా ఎక్కించినట్టు అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చిన. బండి కూడా ఇంజిన్ హీట్ అయినట్టుంది. ఇద్దరం వచ్చినాం కదా, దాదాపు ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ ఇంక ఇక్కడికే వచ్చేసినాం. ఎవరైనా అస్సాం సైడ్ వస్తే బోగిబిల్ బ్రిడ్జ్ చూడాలనుకుంటే బ్రిడ్జ్ మీద అయితే ఏముండదు. బ్రిడ్జ్ దాటినాక 2 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న డైవర్షన్ ఉంటుంది, అంటే బ్రిడ్జ్ కిందికి పోవడానికి. ఆ డైవర్షన్ నుంచి వెళ్ళి పోతే మనకు బ్రిడ్జ్ అనేది మంచిగా కనబడుతుంది.
మీది నుంచి వెళ్ళి పోతే మన ఇంటి దగ్గర కూడా ఉన్న బ్రిడ్జ్ లెక్కనే ఉంటుంది మామూలుగా. ఆ బ్రిడ్జ్ కిందకి పోతేనే నది, ఆ నది వ్యూలోకి అక్కడ షాపులు, కట్టే బొంగులతో చేసిన షాపులు అండ్ స్టీల్తోనే స్ట్రక్చరు, అది చూడాలి. హైలైట్ ఉంటుంది బ్రిడ్జ్కి, హైలైట్ అది చూడాలంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ దాటినాక 2 కిలోమీటర్ల నుంచి అది రోడ్డు, ఇట్లా డైవర్షన్ ఉంటుంది 2 కిలోమీటర్ల తర్వాత. చూసుకుంటూ పోయి డైవర్ట్ అయిపోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడే కన్నా నీళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఫ్లోటింగ్. ఇంకా ఇది బ్రిడ్జ్ యొక్క వ్యూ. రెక్టార్ స్కేల్ మీద 7 పాయింట్స్ వచ్చినా కూడా భూకంపం ఏం కానంటే విధంగా అనేది స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసిర్రు. 4.9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండే బ్రిడ్జ్ ఇది. ఇండియాలోనే హైయెస్ట్ రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్, చాలా పెద్దది, చాలా సంవత్సరాలు కూడా పట్టింది. ఇది అర్థం చేసుకోండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు శంకుస్థాపన చేస్తే మోడీ గారి గవర్నమెంట్లో క్లోజ్ అయిపోయింది. అక్కడ CISF వాళ్ళు ఉంటారు, పోనీయరు. అంతకుముందు నేను వెళ్ళడానికి ట్రై చేసిన బ్రిడ్జ్ మీదకి, ఇప్పుడు మరి ఉన్నారో లేరో తెలియదు. ఒక పర్సన్ కింద కూడా ఉండే, ఇప్పుడు లేరనుకుంటే మేబీ వెళ్ళొచ్చు, వచ్చి చూడాలి. ఇంకా ఇది బ్రిడ్జ్. వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా లేదు. మీరు చూడ్డానికి మామూలుగా అంటే చిన్న ఉంది అనుకుంటారు కానీ లేదు, విపరీతమైన ఫ్లో ఉంది వాటర్. చాలా హ్యాపీ. ఇక్కడికి మా ఫ్రెండ్ అస్సాం ఆయన ఈ బ్రిడ్జ్ చూడడానికి నేను తీసుకొని వచ్చిన ఫస్ట్ టైం చూసేట ఆయన. నేను తెలంగాణలో ఉన్న నేను ఈ బ్రిడ్జ్ చూడడం రెండోసారి. చాలా మంచిగా అనిపిస్తుంది బ్రిడ్జ్ ఇక్కడ రావడంతోనే. మా ఫ్రెండ్కి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అన్నట్టు. బ్రహ్మపుత్ర రివర్ వచ్చినాం కదా, నీళ్ళు కొంచెం జీలకరించుకొని పోదామంటున్నాడు. ఓకే, కొన్ని అట్లా నీళ్ళు చల్లుకొని పోదాం. ఇది కూడా ఒక మంచి రివరే కదా, కానీ చాలా ఫ్లో మాత్రం మామూలుగా లేదు. నేను చూస్తున్న రివర్లలో ఇంత ఫ్లో ఉన్న రివర్ నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా లోపల ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ధీరేసే జాయి అంతే. ఇంకా మొత్తానికైతే ఫైనల్గా ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా టీ ఎస్టేటు, టీ ఫ్యాక్టరీ అవన్నీ విజిట్ చేయడం జరిగింది. సో టీ ఫ్యాక్టరీ వీడియో పెట్టడం వద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నా, చూడాలి. ఇంకా ఇదైతే బోగిబిల్ బ్రిడ్జ్. వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది, పోదాం. ఇంకా లాస్ట్ సారి ఇక్కడ నుండి ఫోటో దిగినా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఫోటో. ఇక్కడ కూర్చొని మా తమ్ముడు తీసిండు, సాయి ప్రసాద్, నెక్స్ట్ లెవెల్ తీసిన ఫోటో. ఇక్కడ నుంచి తీస్తే మస్తు వచ్చింది బ్రిడ్జ్. అది ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోటో తీస్తా అట్లనే. బోగిబిల్ బ్రిడ్జ్ అయితే చూసినాము. నాకు ఈరోజు ఆ ఫుటేజ్ చూపించడానికి అయితే అదే బాధ అనిపించింది. సరే బ్రిడ్జ్తోనే కానెక్ట్ చేస్తున్నాం. ఇంకా మబ్బులు వస్తున్నాయి, వర్షం కొట్టేటట్టు ఉంది. గోపురం తీసి లోపల పెడతా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు ఇంకా వీడియో ఏంటే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.